ఎన్టీఆర్ జిల్లా గొట్టెముక్కల శివారు ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో కొంతమంది కేటుగాళ్లు పేకాట శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన వ్యవహారాలు అక్కడ పేకాట, గుండాట లాంటివి ఏదైతే ఉందో దీని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అసాంఘిక శక్తులు రెచ్చిపోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఒక పేకాట శిబిరాలు, జూద క్రీడలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారాన్ని సేకరించారు. పక్కా సమాచారంతో అక్కడికి వెళ్ళి ఏదైతే పేకాట శిబిరంపై అయితే మెరుపు దాడులు చేసి అక్కడ 14 మంది ఆ వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 22 ద్విచక్ర వాహనాలను సంబంధిత పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని వీటన్నిటిని కంచికచర్ల పోలీస్ స్టేషన్ తరలించారు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ తరలి అక్కడ కంచికచర్లకు సంబంధించిన పోలీసులు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వాళ్ళపైతే విచారిస్తూ ఉన్నారు. అసలు ఈ గొట్టెముక్కల శివారు ప్రాంతంలో పేకాట శిబిరాలు ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరి ప్రోద్బలంతో పేకాట శిబిరాలు అక్కడ ఇంత యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. సుమారు 14 మంది వరకు పట్టుబడ్డం అంటే చాలా పెద్ద ఘటనగా దీన్ని అయితే అభివర్ణిస్తూ ఉన్నారు. సో అసలు ఈ వ్యక్తులు ఎవరు, వీళ్ళకి అసలు వీళ్ళు ఎవరి ప్రోద్బలంతో, ఎవరి చెప్పడంతో వీళ్ళు వచ్చి ఇక్కడ ఏదైతే పేకాట శిబిరాలు ఏదైతే ఉన్నాయో ఆ పేకాట శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ నగదు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఏదైతే పట్టుబడి దానిపై అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే పేకాట శిబిరాలు ఏదైతే ఉన్నాయో ఈ పేకాట శిబిరాలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కఠినతరంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.